చంద్రబాబు 5,000 సరే, ఆ 5 కోట్ల మాట ఏంటి? రాజకీయాల్లో పతనం అవుతున్న విలువల గురించి మరొకసారి తీరికగా బాధపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈసారి బాబు ప్రజల మీద అక్కస్సు వెళ్లగక్కారు. ప్రజలు ఓటుకు నోటు తీసుకుంటున్నారని బాబు తెగ బాధపడిపోయారు. ప్రజలు ఓటును 1000కి 2,000 రూపాయలకు అమ్ముకుంటున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బాబు ప్రజలకు క్లాస్ పీకారు. అంతేనా? తను అనుకుంటే ఓటుకు 1000, 2,000 రూపాయలు కాదు, 5,000 రూపాయలైనా ఇవ్వగలను అని బాబుగారు చెప్పుకురావడం కోసమెరుపు. అంత డబ్బును ఇవ్వగలను కానీ ఇవ్వను అని బాబు చెప్పుకొచ్చారు. అలా చేస్తే తను ప్రజల నుంచే ఆ డబ్బును వసూలు చేయాల్సి వస్తుందని, అందుకే తను డబ్బును పంచనని బాబు నీతుల శతకకర్తలా మాట్లాడారు. నిజమే, రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించాలి. ఓటుకు నోటు మంచిది కాదు. బాబు చెబుతున్నవన్నీ నిజాలే. మరి బాబుగారు తను ఓటుకు 5,000 రూపాయలు ఇవ్వగలను కానీ ఇవ్వను అని నీతులు చెబుతుండడమే విడ్డూరం. ఎవరు కాదన్నా అవునన్నా రాజకీయాల్లో ధన ప్రవాహం అనేది తీవ్రమైనది. చంద్రబాబు హయాం మొదలయ్యాకే అని అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఏపీలో ఓటుకు నోటిచ్చే సాంప్రదాయానికి ఆద్యులు చంద్రన్నే అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి అంతవరకు ఎందుకు? తెలంగాణలో ఓటుకు నోటు ఇవ్వబోయి ఇరుక్కున్నది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చాలు బాబుగారి తీరేంటో అర్థం చేసుకోవడానికి. ఓటు ఏదనేది ప్రధానం కాదు, కొనబోయింది నిజమా అబద్ధమా. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొనబోయారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ఆపరేషన్లో రేవంత్ రెడ్డి ప్రత్యక్ష భాగస్వామి కాగా చంద్రబాబు ఫోన్ లైన్ ద్వారా హామీ ఇచ్చి ఇరుక్కుపోయారు. ఆ వాయిస్ మీదేనా అంటే బాబుగారు ఎంత డొంక తిరుగుడుగా మాట్లాడతారో వేరే వివరించక్కర్లేదు. ఆ ప్రశ్న వేశామంటే నా ఫోన్ను ఎలా ట్యాప్ చేస్తారు అంటూ మొదలుపెట్టి, నాకు ఏసీబీ ఉంది, నాకు హైదరాబాదులో హక్కుంది, నేను పోలీస్ స్టేషన్లను పెడతా అంటూ ఏదేదో మాట్లాడతారు. కానీ ఆ వాయిస్ తనది కాదు అని మాత్రం బాబుగారు చెప్పలేదు ఇంతవరకు. మరి ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఏకంగా 5 కోట్లను ఆఫర్ చేసి అందులో 50 లక్షల రూపాయల అడ్వాన్స్ను ఇచ్చి తెలుగుదేశం అధినేత కూడా కేసును నెత్తిపైకి తెచ్చుకున్నారు. మరి అలాంటాయన రాజకీయాల్లో విలువల గురించి, ఓటుకు నోటు గురించి ప్రజలకు నీతులు చెబుతూ ఉంటే ఈ ప్రహసనాన్ని గమనిస్తే నవ్వు రాక మానదు.